రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించిన తలపెట్టిన మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి 2 రోజులు ప్రతినిధుల మహాసభ విజయవంతమైందని అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ప్రతినిధుల మహాసభలో సుమారు 50,000 మంది పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉండేందుకు నారా లోకేష్ 6 సూత్రాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది వస్తారని, అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని సౌకర్యాలు, భోజన వసతి కల్పించే విధంగా ప్రణాళికలు చేసినట్లు వివరించారు. 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున అభినందనలు తెలిపారు. తణుకు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో మహానాడుకు తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్తేజాన్ని పొందాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేసి తీర్మానాలని బలపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందనేది లోకేష్ గారు 6 సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని గెలిచి ఒకరి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈరోజు అనేక తీర్మానాలని చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు భారీ బహిరంగ సభకి దాదాపు 5 లక్షల మంది వస్తారనే అంచనాతో వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా భోజన ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ముఖ్యంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు ఈ పాయింట్లో, ఇక్కడ మేము ఉన్నటువంటి ఈరోజు పాయింట్లో కూడా దాదాపు 30,000 మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కడప జిల్లాలో అనేక చోట్ల ఇటువంటి పాయింట్లను ఏర్పాటు చేసి వివిధ రూట్స్లో వచ్చేవారు అందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాట్లు చేయడంతో పాటుగా వేదిక దగ్గర కూడా భోజన ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి ఆఖరి వరకు కూడా భోజన అందించే విధంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఒక పండగ లాంటి వాతావరణం కనపడుతుంది. ఆ విధంగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని విజయవంతం చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహానాడు వేదికగా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మరొక 2 సంవత్సరాల టర్మ్కి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకి మరిన్ని సేవలు చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తణుకు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడికి అటెండ్ అయ్యి వారందరూ కూడా ఎంతో ఉద్వేగమైనటువంటి అనుభూతిని పొందారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ